జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలంగా కడప ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ శ్రీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఆనాడు లేఖ కూడా రాయడం జరిగింది. మరి ఆ విధంగా లేఖ రాయడంతో పాటుగా మరి అన్ని సందర్భాల్లో కూడా వర్గీకరణకి అనుకూలమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ విషయంలో ఒక మాట కూడా మాట్లాడకుండా మాదిగ సమాజాన్ని అణిచివేసినటువంటి కుట్రలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగినటువంటి నేపథ్యంలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంతో వర్గీకరణ అంశం మీద విచారణ కొనసాగినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టులో అపాయింట్ చేయించాల్సినటువంటి సందర్భంలో మేమందరం కూడా మా నాయకుడు మందకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు మేము వైసీపీలో ఉండబడినటువంటి మాదిగ ఎమ్మెల్యేలను, మాదిగ ఎంపీలను, మాదిగ మినిస్టర్లను కలిసి సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ సమస్య పరిష్కారం అయ్యే ఒక గొప్ప అవకాశం ఈరోజు మాదిగ జాతికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వంలో ఉండబడినటువంటి మాదిగ జాతి పెద్దలారా మీరందరూ కూడా సీఎం గారిని ఒప్పించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ న్యాయవాదిని మీరు అపాయింట్ చేయించే విధంగా జగన్మోహన్ రెడ్డి మీద మీరు ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము అడిగి వాళ్ళందరూ కూడా అభ్యర్థించాము. అట్లాగే పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర కూడా మేము పదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ కోసం మా నాయకుడు మందకృష్ణ మాది గారి కలవడానికి మేము ఎన్నో సందర్భాల్లో మేము అపాయింట్మెంట్ అడిగినా కానీ కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మాదిగ సమాజాన్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మరి ఆ విధంగా సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశానికి సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కనీసం లాయర్లు కూడా పెట్టకుండా మాదిగ జాతి యొక్క చిరకాల ఆకాంక్ష షెడ్యూల్ కులాల వర్గీకరణను అణిచివేసే కుట్ర చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో సిత్తుగా ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి 1999 నుంచి 2004 వరకు ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు వర్గీకరణ కొనసాగింది. మరి ఆనాడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మరి 1999 నుంచి 2004 వరకు ఆనాడు వర్గీకరణ చేయడం వల్ల దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23,000 మంది మాదిగ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉన్నతంగా చదువుకునేటటువంటి విద్యా అవకాశాలు కూడా ఆనాడు రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మాదిగ జాతికి మేలు జరిగింది. కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా మాదిగల జీవితాల్లో వెలుగులు నింపబడతాయి, వర్గీకరణ ఖచ్చితంగా సాధ్యపడుతుందని చెప్పేసి మేము నమ్మి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి మేము మద్దతు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి 65,000 జనాభా కలిగినటువంటి నా మాదిగ ప్రజలకు ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ తరఫున మందకృష్ణ మాది గారి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మాదిగ ప్రజలారా, ఇప్పుడు రేపు 2024లో మే 13వ తారీఖున జరిగేటటువంటి ఎన్నికల్లో మీరేసేటటువంటి ఓటు మీ బిడ్డకు 100 ఏళ్ల బంగారు భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ఓటు. కాబట్టి అలాంటి విలువైనటువంటి ఈ ఓటును ఎలక్షన్ బాబు గారి మీద మీరు వేసి ఎలక్షన్ బాబు గారిని భారీ మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించాలని చెప్పేసి నా నియోజకవర్గంలో ఉండబడినటువంటి నా మాదిగ జాతి కుల పెద్దలు, నా మాదిగ జాతి యువకులు, నా మాదిగ జాతి విద్యార్థులు, నా మాదిగ జాతి తల్లులకు, అక్కలకు అందరూ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. టీడీపీ వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే వర్గీకరణ సాధ్యపడుతుంది. కాబట్టి వర్గీకరణ సాధ్యపడితే మాదిగ ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపబడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరేసేటటువంటి విలువైన ఓటును మీరు ఏ రాజకీయ పార్టీ కూడా అమ్ముకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మాదిగలను నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశంలోనే వర్గీకరణకు అనుకూలంగా కడపలో జరిగినటువంటి దాంట్లో వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారు. మరి అలాగే మా నాయకుడు మందకృష్ణ మాది గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే అన్న వర్గీకరణ అనేది మా నాన్నగారి యొక్క చివరి ఆశయం అన్న
మా నాన్నగారి చివరి డ్రీమ్ అన్న ఏదైతే వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ఖచ్చితంగా వర్గీకరణ సమస్యకు పరిష్కారం తీసుకుంటానని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మనలో 3 రిజర్వ్ స్థానాలు ఉంటే 3 రిజర్వ్ స్థానాలు కూడా మానలకే కేటాయించినటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనపడుతుంది. మరి అందుకనే తూర్పుగోదావరి జిల్లా నుండి రేపు ఎన్డీఏ కూటమి తరఫున ఎంఆర్పిఎస్కు మరొక ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి మందకృష్ణ మాది గారు డిమాండ్ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాదిగలకు పార్లమెంటులో రాజ్యసభ నుండి పంపించినటువంటి చరిత్ర ఇప్పటి వరకు జరగలేదు. మరి అందుకనే మందకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో గత 30 ఏళ్ల నుండి పనిచేసినటువంటి నాయకత్వాన్ని ఖచ్చితంగా చట్టసభలకు పంపించాలన్న ఉద్దేశంతో ఒక రాజ్యసభ కూడా కేటాయించాలని చెప్పేసి పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ముందు డిమాండ్ రూపంలో ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నిటికి కూడా దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించారు. అక్కడికి వచ్చినటువంటి ఒక 70-80 మంది మా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మా ప్రతినిధుల సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఆర్పిఎస్ ఉద్యమకారులను ప్రభుత్వంలో భాగస్వాములు కల్పిస్తాను, భాగస్వామ్యం చేస్తాం ఎంఆర్పిఎస్ అని చెప్పేసి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అందుకనే ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమిలో ఉండబడినటువంటి అభ్యర్థులందరూ కూడా అది బీజేపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, టీడీపీ పార్టీ అయినా ఈ 175 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమిగా ఉండబడినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎంఆర్పిఎస్ తరఫున మేము సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉండబడినటువంటి ఏదైతే టీడీపీ అభ్యర్థిగా ఉండబడినటువంటి గూడూరి ఎలక్షన్ బాబు గారి యొక్క విజయం కోసం ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం కావచ్చు, మహజన సోషలిస్ట్ పార్టీ నాయకత్వం కావచ్చు, మాదిగా ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, అలాగే వికలాంగుల హక్కుల పోరాటానికి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘంగా ఉండబడినటువంటి అన్ని వింగ్స్ కూడా గూడూరి ఎలక్షన్ బాబు గారి యొక్క విజయం కోసం మీరందరూ కూడా అహర్నిశలు శ్రమించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క గెలుపు మాదిగల గెలుపుగా ఈరోజు ఎంఆర్పిఎస్ భావిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే మాదిగల యొక్క జీవితాల్లో వెలుగులు నింపబడతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మనకు ఎవరైతే నమ్మకంగా నిజాయితీగా మాదిగ జాతి ప్రయోజనాలను కాపాడుతారో అలాంటి వాళ్ళకి మనం అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తానంటే నమ్మి ఆనాడు మాదిగ ప్రజలు దాదాపుగా 63% ఓట్లు వేసినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాదిగలు మాత్రమే చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణ అంశం న్యాయమైంది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ సమస్య ఎలా న్యాయం కాలేదో చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి మాదిగ ప్రజలారా, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే, ఈ మాదిగ జాతి విముక్తి చెందాలంటే, ఈ మాదిగ జాతిలో ఉన్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తు రావాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క గెలుపు మాదిగల గెలుపుగా మనం చూసి గూడూరి ఎలక్షన్ బాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా రేపొద్దున టీడీపీ అభ్యర్థిగా ఉండబడినటువంటి ఎలక్షన్ బాబు గారిని గెలిపించే దానికోసం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఓటేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తూ గూడూరి ఎలక్షన్ బాబు గారి యొక్క గెలుపులో ఎంఆర్పిఎస్ యొక్క పాత్ర, మాదిగల యొక్క పాత్ర ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అత్యంత క్రియాశీలకంగా ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత ఎంఆర్పిఎస్ నాయకత్వం తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా